జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 68. ధర్మరాజు భీష్మాచార్యులు వారిని రాజు ధర్మార్థ కామములు ఎలా నిర్వహించాలి అని అడిగితే భీష్మాచార్యులు వారు ఏమి చెప్పారు, ఆ విషయం నాకు చెప్ప ప్రార్థన అని మహారాజు అడిగాడు వైశంపాయనుల వారిని. వైశంపాయనుల వారు చెప్తున్నారు, జనమేజయ మహారాజా ధర్మరాజు అడగగా భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, వినండి. ధర్మరాజా, నీవు అడిగిన ఈ ప్రశ్నకు ధర్మార్థ కామములు మోక్షవానికి దారి తీస్తాయి. అవి ఏ విధంగా నిర్వహించాలి అనేది ఒక మహారాజు అంగరిష్ఠుడు. అతడు ఈ విషయాన్ని అతనికి తెలిసిన గొప్ప పండితుడు ముని అయినటువంటి కామంతకుడు అతడిని సమీపించి అడిగాడు. ఆ కామంతకుడు ఆ మహారాజుకు సమాధానం చెప్తున్నాడు, విను, ఇది ఇతిహాస గాథ. అంగరిష్ట మహారాజా, రాజు అనేవాడు ప్రతిరోజు ప్రతి క్షణము భోగభాగ్యాలు అనుభవించాలనే కోరికతో విలాసాలతో మునిగి తేలుతూ ఉంటే అతడు ధర్మ నిర్వహణ సరిగ్గా చేయలేడు, ధర్మాలు హరించిపోతాయి. అలాగే అతడు నిరంతరము భోగభాగ్యాలు విలాసాల సుఖాలతో తేలి ఆడుతూ ఉంటే అతడు చేసుకున్న కొద్దిపాటి పుణ్యాలు కూడా కరిగిపోయి తరిగిపోతాయి. ఏ రాజు అయితే బహుభార్యలను, ఎక్కువ మంది స్త్రీలను అనుభవించాలని కోరుకుంటాడో, ఏ రాజు అయితే మత్తు పానీయాలకు బానిసై విలాసాలతో తూగి ఆడుతుంటాడో, ఏ రాజు అయితే జోదము, ఇతర వ్యసనాలు, అధికంగా ధనాన్ని ఖర్చు చేయడం లాంటి వ్యసనాలకు లోనై బానిసై ఉంటాడో అతడు ధర్మం పైన ఆసక్తి వీడుతాడు. అతడికి ధర్మం పైన, సత్యం పైన, నీతిపైన నమ్మకం ఉండదు. అట్టి రాజుకు అహింసపై కూడా నమ్మకం ఉండదు. అట్లాంటి రాజు చుట్టూ వేదజ్ఞానము, ధర్మశాస్త్రము, న్యాయశాస్త్రములు తెలిసిన పండితులు ఉండరు. ఆ రాజు ఉండనీయడు. ఉత్తమ విప్రులు కానీ, ఉత్తమ బ్రాహ్మణులు కానీ, ఉత్తమ పండితులు కానీ ఆయన చుట్టూ ఉండరు. దేశం పైన భక్తి, రాజు పైన గౌరవము, ధర్మం పైన, నీతిపైన, న్యాయం పైన నమ్మకం ఉన్నవాళ్ళు అతని దగ్గర చేరరు. అందువల్ల అట్టి రాజు అధర్మంగా పరిపాలన చేస్తాడు, అధర్మాలను, అన్యాయాలను ఆశ్రయిస్తాడు, ప్రజలను అధిక పన్నులు వేసి పీడించి తన సొంత సుఖాలను చూసుకుంటాడు. అట్టి రాజుకు ఈ లోకములో అపకీర్తి వచ్చి పరలోకములో కూడా ఉత్తమ గతులు రాక అధపాతాళానికి పడిపోతాడు. ధర్మరాజా, విన్నావు కదా, ఇంకా ఆయన చెప్తున్నాడు, విను. రాజుకు ధర్మం పట్ల ఎక్కువ ఆసక్తి ఉండాలి. ఆ పైన వచ్చేది అర్థము. అర్థము అంటే ధనము. ధనాన్ని రాజు శాసనబద్ధంగా, ధర్మంగా శాసనాలు చేసి ప్రజల యొక్క సంపాదనలో ధర్మంగా నిర్ణయించిన వాటా తీసుకొని అతని అంతఃపురాన్ని నిర్వహణ చేస్తూ తన సామ్రాజ్య నిర్వహణకు, సైనిక నిర్వహణకు, సంక్షేమాలకు, దండనీతికి, ఇలా ఉద్యోగుల జీతభత్యాలకు అన్నింటికీ ధర్మంగా ఖర్చు చేయాలి. అది తెలుసుకోవాలి రాజు. ఆయన చేసే ఖర్చు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అన్నింటికీ ధర్మంగా శాసనాలు చేసి ఆ శాసనాల ప్రకారము రాజోద్యోగులు, మంత్రుల ద్వారా ధనాన్ని ధర్మంగా ఖర్చు చేయాలి. ప్రజాధనం గనుక దానిని వ్యర్థము చేయరాదు. అలా ధర్మార్థములు సక్రమంగా నిర్వహించే రాజు ప్రజలలో కానీ, ఉద్యోగులలో కానీ గౌరవాన్ని పొందుతాడు. అతనికి అందరూ సహకరిస్తారు. పైగా ధర్మదేవత కూడా అతని వెంటే ఉంటుంది.
అతడు ధర్మాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి ధర్మం కూడా అతన్ని రక్షిస్తూ ఉంటుంది. ఇక ఉండేది కామం. ధర్మము అర్థం అయిపోయింది కదా. కామము అంటే ధర్మరాజ కోరికలు. ఈ కోరికలు ధనకాంక్ష కావచ్చు, రాజ్యకాంక్ష కావచ్చు, అధికారకాంక్ష కావచ్చు, స్త్రీకాంక్ష కావచ్చు, ఇంకా ఏదైనా వస్తు సామాగ్రి పైన కాంక్ష కోరిక కావచ్చు. ఇవన్నీ కలిపియే కామము. ఈ కామం కూడా రాజు ధర్మంగా తీర్చుకోవాలి. అధర్మంగా కామాన్ని తీసుకోరాదు, అధర్మంగా కామాన్ని అనుభవించరాదు. ఉదాహరణకు రాజుకు ఒక వస్తువు కావలసి ఉన్నది, ఒక వజ్రము. దానిని అతడు కావాలని కామముతో ఉన్నాడు. ఆ కామ కోరికను ఆ రాజు ధర్మంగా సంపాదించుకోవాలి. అది బలవంతంగా ఆ వజ్రాన్ని అతను లాక్కుంటే అది అధర్మం అవుతుంది. దానిని ధర్మబద్ధమైన రీతిలో అతడు సంపాదించుకోవాలి. అది ధర్మమైన కామం. అలాగే ఆ రాజు కామం ఒక దేశంపై దండెత్తి సంపాదించుకోవాలి రాజ్యాన్ని. క్షాత్రం చూపించి యుద్ధంలో ధర్మంగా యుద్ధం చేసి గెలుచుకోవచ్చు. అలాగే స్త్రీపై కోరిక. అతను వివాహం చేసుకున్నటువంటి శాసనబద్ధమైనటువంటి పెద్ద భార్యతో జీవనాన్ని కొనసాగించాలి. లేదంటే రాజులకు బహుభార్యత్వం ఉన్నది గనుక ఇతర భార్యలైనా సరే అతడు వివాహం చేసుకొని వారితో కామసుఖాలు అనుభవించవచ్చును. కానీ వివాహం కాని స్త్రీలతో అతడు కామసుఖాలు అనుభవించరాదు. ఎందుకంటే అతడు రాజు గనుక అతడు ధర్మంగా ఉంటేనే అతని ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. రాజే ధర్మంగా లేనాడు ప్రజలు ఎలా ధర్మంగా ఉంటారు? ధర్మంగా లేని రాజు తన ప్రజలు ధర్మంగా ఉండాలని ఎలా కోరుకోగలడు? ప్రజలని ధర్మంగా పాలించే రాజే ప్రజల నుంచి ధర్మమైనటువంటి సమాచారము, ధర్మమైన జీవనాలను ఆశించగలడు. గనుక రాజు స్త్రీల విషయంలో బహు జాగరూకుడై ఉండాలి. ధర్మార్థ కామములలో ఈ కామసుఖములు అంటే వస్తు సంపాదన, దేశ సంపాదన, అధికార సంపాదన, స్త్రీ అనుభవం ఇవన్నీ కూడా ధర్మంగానే ఉండాలి. జనమేజయ మహారాజా భీష్ముడు ఇలా ఇతిహాసకాలు చెప్పిన తర్వాత మరలా ధర్మరాజుకు ఇంకా రాజుకు ఉండవలసిన సచ్చీలత, ధర్మజీవనం గురించి కూడా చెప్తున్నాడు. వినండి. ధర్మరాజా, నీవు ఇంద్రప్రస్థంలో రాజుగా ఉన్నప్పుడు గొప్ప యజ్ఞాలు చేశావు. ప్రతి యజ్ఞములో ప్రతిరోజు నీవు 10,000 మంది ఉత్తమ బ్రాహ్మణులకు, ఉత్తమ ప్రజలకు, పేదలకు, అన్నార్థులకు భోజనాలు ఏర్పాటు చేసేవాడివి. ఉత్తమంగా యజ్ఞయాగాదులు నిర్వహించావు. నీవు గొప్ప రాజసూయ యాగాన్ని ఘనంగా చేశావు. మైసభను నిర్మించుకున్నావు. ప్రాసాదాన్ని, రాజప్రాసాదాన్ని, రాజసభను నిర్మించుకున్నావు. దాన్ని చూసిన దుర్యోధనుడు అసూయ పొందాడు. అతడు వచ్చి తన తండ్రి వద్ద, ధర్మరాజుకు ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, నాకు రాలేదు. అతనికి గొప్ప మైసభ ఉన్నది, నాకు లేదు. అతడు గొప్ప అన్నదానములు, యజ్ఞ యాగాదులు చేసి గొప్ప గౌరవాన్ని, పేరును, కీర్తిని పొందాడు అని వాపోయాడు. అది విన్న అతని తండ్రి ధృతరాష్ట్రుడు దుర్యోధనుని పేర అన్నసంతర్పణలు చేయించేవాడు. అలాగే దుర్యోధనుడికి మైసభను పోలినటువంటి ఒక మణిసభను ఏర్పాటు చేశాడు. ఆ మణిసభ కూడా గొప్పదే. ఆ మణిసభయే నీకు ఉద్యోత సభగా తెలియను కదా. కానీ ధర్మరాజా, నాకు తెలుసు కదా, ధృతరాష్ట్రుడు తన కుమారుడికి గొప్ప ఉద్యోత సభ కట్టించి అన్నదానములు, సంతర్పణలు ఏర్పాటు చేసినా కూడా అతనికి నీకు వచ్చిన కీర్తి, గౌరవము, మర్యాదలు రాలేదు. కారణం అతడిలో సద్గుణములు లేకపోవటే. అతడికి అసూయ, రాజ్యకాంక్ష, అధర్మ ప్రవర్తన ఎక్కువగా ఉండటం వల్ల అతడికి ప్రజలలో మంచి గౌరవం రాలేదు, కీర్తి రాలేదు.
ధర్మరాజ రాజులు అంటే మాందాత, నాభాగుడు, శిబి ఇట్లాంటి చక్రవర్తులకు గొప్ప గౌరవము కీర్తి వచ్చింది అంటే కారణం వారికి ఉన్నటువంటి ధర్మ జీవన విధానము, మంచి లక్షణములు, మంచి పరిపాలనా దక్షత, ప్రజా సంక్షేమము, ప్రజలను ధర్మంగా పాలించుట, ఉత్తమమైనటువంటి దండనీతిని ప్రదర్శించుట ఇలాంటి కారణాల వల్లే వారికి గొప్ప కీర్తి వచ్చింది. వారు జీవనం ముగించుకున్న తర్వాత కూడా ఊర్ధ్వలోకాలలో ఉత్తమ లోకాలు వారికి వచ్చాయి. కనుక ధర్మ జీవనము, ఉత్తమ జీవన విధానము, మంచి లక్షణములు, సమర్థమైన పరిపాలన అనేవి ధర్మార్థ కామములు ఈ మూడింటిలో కూడా రాజు తగు జాగరూకుడై ప్రవర్తించి రాజ్యాన్ని పాలన చేయాలి. అప్పుడే అతనికి ధర్మంగా పరిపాలన చేసిన కీర్తి వస్తుంది అని చెప్పుకొచ్చాడు ధర్మరాజుకు భీష్మాచార్యుల వారు. జై శ్రీమన్నారాయణ.